హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు డేట్ వచ్చేసి 5/7/2024. ఇప్పటి వరకు ఉన్న ఇంటర్నేషనల్ న్యూస్ ఏంటో చూసేద్దాం. డొనాల్డ్ ట్రంప్ గారు మళ్ళీ యుఎస్ ప్రెసిడెంట్ అయితే రష్యాకి మరియు యుక్రెయిన్ కి మధ్య యుద్ధాన్ని ఇతను ఆపగలరని చెప్తున్నారు. ఈ విషయాన్ని రష్యా కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. మరి మళ్ళీ యుఎస్ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ఈ యుద్ధాన్ని ఆపుతారా లేదా వేచి చూడాలి. యూకేకి కొత్త ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నారు. లేబర్ పార్టీ చీఫ్ అధినేత అయినటువంటి కైర్ స్టార్మర్ గారు బ్రిటన్ పార్లమెంట్ లో 365 స్థానాలు అధిగమించిన తర్వాత యూకే ప్రధానిగా కానున్నారు. కజకిస్తాన్ లోని ఆస్తానాలో ఎస్సీఓ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోడీ గారి తరపున మన ఫారెన్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, టెర్రరిస్ట్ కి ఎవరైతే ఆశ్రయం ఇస్తారో, టెర్రరిస్ట్ ని ఎవరైతే క్షమిస్తారో వాళ్ళని ఒంటరిగా వదిలేయాలని, వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని తెలియజేశారు. లేదంటే ఈ ప్రపంచానికి ఆ టెర్రరిస్ట్ వల్ల చాలా పెద్ద ముప్పు వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. మలేషియా కౌలాలంపూర్ విమానాశ్రయంలో గ్యాస్ లీక్ కావడం వల్ల 39 మంది అనారోగ్యం చెందారు. కానీ ఎలాంటి ఎఫెక్ట్ కాలేదని తెలియజేశారు. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.